అన్ని వదిలి కుటుంబాన్ని వదిలి ప్రజల కోసం ఈ ప్రాంతం కోసం అన్ని సర్వస్వం వదులుతున్న వ్యక్తులు మేము. ఏ ఒక్క రోజు ఒక అవినీతి మంచం ఉన్నదా? నాకు కానీ అవినీతి కానీ వీళ్ళ మంచం ఉందా? ఈ రోజు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి, ఈ ప్రాంతంలో సాగుని తీసుకురావాలి, ఈ ప్రాంతంలో ఉన్న పేద ప్రజలకు అండగా ఉండాలి, ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలన్న ఏకైక లక్ష్యంతో ఆనాడు ఎంపీగా ఉండి పనిచేసిన ఈనాడు కూడా చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిని గెలిపియండి, డెవలప్మెంట్ ఎట్లా కాదో నేను చూస్తాను. నన్ను గౌరవించాలని పెట్టినప్పుడు అడిగినా నేను చాలా రోజులు తిరగలను, లేదు లేదు నువ్వు పోవాలి అన్నాను. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరు నన్ను సికింద్రాబాద్ పోవాలని చెప్పింది. నేను చెప్పిన భువనగిరి ప్రజల హృదయాలను కొన్ని స్థానం ఉంది. నేను ఎంపీగా ఉన్నప్పుడు ప్రభుత్వం సహకరించకపోయినా కిరణ్ కుమార్ రెడ్డి నా సొంత పైసలతో ఈ గులాబీ రంగాల్లో అప్లాయ రంగాల్లో రైల్వే స్టేషన్ చేపించినాం, ఇజ్జత్ పాసులు ఇచ్చిన, ఆలయ రైల్వే స్టేషన్ చేపించిన, జనగామ చేసిన, నిన్నగాక మొన్న జనగామ మా అమ్మ పేరు మీద మహిళా వృద్ధాశ్రమం 15 పెట్టి కట్టించాం. ఏ ఒక్క రోజు కూడా అన్ని ప్రభుత్వమే చేయాలంటే ఏ కష్టం వచ్చినా, ఆపద వచ్చినా, సాగు వచ్చినా పేదోళ్ళకి అన్ని చూసాలకు అవసరమైతే లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు సొంతంగా ఖర్చు పెట్టే మనస్తత్వం మానవత్వం ఉంటాయి. ఎప్పుడు కూడా మేము పనిచేసేది రాజకీయాల కోసం కాదు, ఓట్ల కోసం కాదు, మానవత్వంతో ఈ పేదలకు అండగా ఉండాలి, కష్టాలు ఉన్న తమ్ములకు అండగా ఉండాలి, కార్యకర్తలకు అండగా ఉండాలి అనే లక్ష్యంగా పనిచేస్తుంది. ఈ రోజు కూడా చెప్తున్న సోదరులారా, మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటాం, మీ అందరికీ అండగా ఉంటాం. రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి, ఎవరైనా నిలబడతారు టీఆర్ఎస్ పార్టీ వస్తారా? రమ్మా వస్తారా? భోగిలో ఎవరైనా? అరే మన భోగికి ఎంపీ కావాలని కాంగ్రెస్ పార్టీకి 28 మంది అప్లై చేసుకుంటే టీఆర్ఎస్ పార్టీలో ఎంపీ ఇస్తే కూడా కడియం సీఆర్ నాకు వద్దని చెప్పి చేయించినట్టు వాపసు. టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తామని వద్దంటున్నారు, అదే కాంగ్రెస్ పార్టీ టికెట్ కావాలని ఎగబడుతున్నారు. అంటే ప్రజలు ఎందుకు చూస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ కాదా? అవునా కదా? ఒక్కడైనా టీఆర్ఎస్ పార్టీ రేపు కౌన్సిలర్ కానీ సర్పంచ్ కానీ ఎంపీస్ కానీ గెలుస్తారా? ప్రజలు కాంగ్రెస్ పార్టీ నమ్మకంతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఓటేసి రాబోయే రోజుల్లో ఇచ్చిన హామీ నెరవేరుస్తాం. ఆలస్యం అయింది. ఎందుకైనా ఆలస్యం? మీ పేదల